నమస్కారం. ఈనాటి మన చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన, సంక్లిష్టమైన ఒక మహాఘట్టాన్ని, అదేనండి కురుక్షేత్ర యుద్ధాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం కత్తులు, బాణాలతో జరిగిన యుద్ధం మాత్రమే కాదు. ఒక తటస్థ చారిత్రక కోణంలోంచి చూస్తే ఇది రాజకీయ, నైతిక, సైద్ధాంతిక సంఘర్షణలకు ఒక అద్భుతమైన ఉదాహరణ. అసలు ఈ యుద్ధం ఎలా ప్రారంభమైంది, దానికి దారితీసిన పరిస్థితులేంటి? ఈ విషయాలను మనం ఇప్పుడు వివరంగా, స్పష్టంగా అర్థం చేసుకుందాం. మనం ఈ విశ్లేషణలో ప్రధానంగా 6 ముఖ్యమైన అంశాలను కవర్ చేద్దాం. 1. హస్తినాపుర వారసత్వ సంక్షోభం. 2. కురుక్షేత్రంలో మోహరించిన సైన్యాలు. 3. శంఖనాదాలు. 4. అర్జునుడి నైతిక సంక్షోభం. 5. ధర్మంపై కృష్ణుడి ఉపదేశం. మరియు 6. యుద్ధ ప్రారంభం. సరే, ముందుగా మొదటి భాగం చూద్దాం. హస్తినాపుర వారసత్వ సంక్షోభం. ఓకే, అసలు ఈ సమస్య మూలాల్లోకి వెళ్దాం. ప్రాచీన భారతదేశంలో హస్తినాపురం అత్యంత శక్తివంతమైన రాజ్యం. ఈ రాజ్యం మీద నియంత్రణ కోసం జరిగిన ఆధిపత్య పోరే కురుక్షేత్ర యుద్ధానికి అసలు కారణం. ఒకవైపు కౌరవులు, మరోవైపు పాండవులు ఇద్దరూ హస్తినాపురం రాజ్యంపై సమాన హక్కును కోరారు. చారిత్రక ఆధారాలను మనం గమనిస్తే కౌరవ నాయకుడైన దుర్యోధనుడు తన అహంకారంతో అధికారాన్ని పంచుకోవడానికి ససేమీరా అనడం ఈ సంక్షోభాన్ని మరింత పెంచేసింది. పాండవులు తమ హక్కును సాధించడానికి చాలా శాంతియుత మార్గాలను అన్వేషించారు. కాని ఆ ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో ఇక శాంతి అసాధ్యంగా మారి యుద్ధం తప్పనిసరి అయిపోయింది. ఇక రెండవ భాగం, కురుక్షేత్రంలో మోహరించిన సైన్యాలు. హస్తినాపుర రాజప్రాసాదాల్లో రగులుకున్న ఆ రాజకీయ సంక్షోభం కాస్త ఇప్పుడు నేరుగా యుద్ధభూమికి చేరుకుంది. ఉదయసూర్యుడు కాంతులు విరజిమ్ముతుండగా కురుక్షేత్ర మైదానంలో పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి ఊహించుకుందాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఇది కేవలం మామూలు సైనికుల సమూహం కాదు, చరిత్రలోనే నిలిచిపోయే దిగ్గజాల అసాధారణ సమ్మేళనం. కౌరవుల వైపు చూస్తే అజేయమైన యోధులైన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఆ సేనను నడిపిస్తున్నారు. ఇక పాండవుల వైపు అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు తమ అపారమైన సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా నిలిచారు. చరిత్రకారుల అంచనాల ప్రకారం లక్షలాది మంది వీరులక్కడ సమావేశమయ్యారు. వాళ్ల గర్జనలతో ఆ కురుక్షేత్ర భూమి మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ వ్యూహాత్మక మోహరింపు చూస్తే జరగబోయే మహావినాశనానికి ఇది ఒక స్పష్టమైన సంకేతమని ఇట్టే అర్థమవుతుంది. మూడవ భాగం, శంఖనాదాలు, యుద్ధానికి సంకేతం. ఇక 2 అపారమైన సైన్యాలు ముఖాముఖిగా నిలబడ్డాయి. ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. శాంతి చర్చలకు ఇక ఏమాత్రం అవకాశం లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసే క్షణం వచ్చేసింది. ప్రాచీన యుద్ధాలలో శబ్ద సంకేతాలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాయో మనమిక్కడ చూడొచ్చు. శ్రీకృష్ణుడు తన చారిత్రాత్మకమైన పాంచజన్య శంఖాన్ని గట్టిగా ఊదాడు. వెంటనే దానికి బదులుగా అన్నట్టు అర్జునుడు తన దేవదత్తమనే శంఖాన్ని నాదించాడు. ఆ శంఖాల నుండి వచ్చిన ప్రచండమైన శబ్దాలు ఆకాశాన్ని కంపింపజేశాయి. ఇవి కేవలం శబ్దాలు కావు సుమా, కౌరవ పాండవుల మధ్య ఉన్న బంధాలను పూర్తిగా తెంచుతూ అధికారికంగా యుద్ధం మొదలయ్యిందని ప్రకటించే చారిత్రక సంకేతాలు. 4వ భాగం, అర్జునుడి నైతిక సంక్షోభం. అయితే బాణాలు దూసుకుపోయే ముందు ఒక్క క్షణం యుద్ధభూమిలో నిశ్శబ్దం అలుముకుంది. ఆ యుద్ధ సన్నాహాల కోలాహలం మధ్యలో తన రథాన్ని తీసుకెళ్లి 2 సైన్యాల మధ్యలో నిలపమని అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరాడు. అక్కడే పరిస్థితి ఒక్కసారిగా మలుపు తిరిగింది. రథం అలా మధ్యలో నిలవగానే అర్జునుడు తన శత్రువుల వైపు చాలా నిశితంగా చూశాడు. అక్కడ అతనికి కనిపించింది కేవలం శత్రువులు కాదు, తనను అల్లారుముద్దుగా పెంచిన తాత భీష్ముడు, తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు ద్రోణుడు, తన రక్తం పంచుకొని పుట్టిన బంధువులు, ప్రాణ స్నేహితులు, వీళ్ళందరూ అతనికి ఎదురుగా ఆయుధాల పట్టి నిలబడి ఉన్నారు. అప్పటివరకు కేవలం శత్రువులు అనుకున్న వాళ్లంతా తన ఆత్మీయులే అన్న సత్యం అతనిని ఒక తీవ్రమైన మానసిక సంక్షోభంలోకి, ఒక డైలమాలోకి నెట్టివేసింది. అసలిక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే అర్జునుడు భౌతికంగా ఎంతటి మహావీరుడైనప్పటికీ మానసికంగా అతను పూర్తిగా కుప్పకూలిపోయాడు. అతని మాటల్లోనే చెప్పాలంటే, కృష్ణా, వీరిని చంపి రాజ్యం గెలుచుకోవడం నాకవసరం లేదు, నా చేతులు వణుకుతున్నాయి. ఇది భౌతిక యుద్ధ సన్నాహాల నుండి అంతర్గత నైతిక సంక్షోభం వైపు కథను మళ్లించిన ఒక అత్యంత అద్భుతమైన టర్నింగ్ పాయింట్. కేవలం అధికారం కోసం మన ఆప్తులను చంపుకోవడం నైతికంగా కరెక్టేనా అనే ఒక ప్రాథమిక ప్రశ్నిక్కడ తలెత్తింది. 5వ భాగం, ధర్మంపై
కృష్ణుడి ఉపదేశం. మరి అర్జునుడి తీరని విషాదాన్ని, ఆ నైతిక గందరగోళాన్ని పరిష్కరించడానికి ఒక దృఢమైన సైద్ధాంతిక మార్గదర్శకత్వం అవసరమైంది. అప్పుడు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు చాలా ప్రశాంతంగా, చిరునవ్వుతో ఆ బాధ్యతను తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు ధర్మం అనే భావనను ఎలా పునర్నిర్వచించాడో మనమిక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ధర్మమంటే కేవలం గుడ్డిగా ఏవో నియమాలను పాటించడం కాదు, తన చారిత్రక, సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించడం. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అర్జున, ధర్మం కోసం అంటే న్యాయం కోసం చేసే యుద్ధం పాపం కాదు అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. వ్యక్తిగత బంధాల కంటే సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టడమనేది చాలా ఉన్నతమైన కర్తవ్యమని, అటువంటి సైద్ధాంతిక పోరాటం ఎప్పటికీ పాపంగా పరిగణించబడదని తేల్చి చెప్పాడు. చారిత్రక, తాత్విక దృక్కోణంలోంచి చూస్తే ఈ ఘట్టానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రక్తపాతంతో కూడిన ఒక భయంకరమైన యుద్ధభూమి మధ్యలో జరిగిన ఈ అత్యంత లోతైన తాత్విక ప్రసంగమే ప్రపంచ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయింది. ఇదే తదనంతర కాలంలో భగవద్గీత అనే పవిత్ర గ్రంథంగా ప్రసిద్ధి పొందిందని చారిత్రక మూలాలు చెబుతున్నాయి. ఇది కేవలం యుద్ధాన్ని ప్రేరేపించే మాటలు కాదు సుమా, ఒక మనిషి తన కర్తవ్యాన్ని ఎలా ఎంచుకోవాలి అనేదానికి ఒక అద్భుతమైన సైద్ధాంతిక పునాది. ఇక 6వ భాగం, యుద్ధ ప్రారంభం. శ్రీకృష్ణుడి ఉపదేశంతో అర్జునుడిలో ఉన్న అజ్ఞానం, గందరగోళం మొత్తం తొలగిపోయాయి. తన కర్తవ్యమేంటో స్పష్టత రావడంతో అతను మళ్లీ ధైర్యాన్ని కూడదీసుకున్నాడు. ఇప్పుడు మనం మళ్లీ ఆ మహాసంగ్రామం జరగబోతున్న భౌతిక యుద్ధభూమికి తిరిగి వెళదాం. ఈ పరిణామాల క్రమాన్ని మనం ఒక్కసారి వరుసగా పరిశీలిస్తే, ముందుగా శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆపై కురుక్షేత్రంలో అపారమైన సైన్యాలు మోహరించాయి. శంఖనాదాలతో లాంఛనప్రాయంగా శత్రుత్వం మొదలైంది. కాని రథం మధ్యలో నిలబడటంతో అది ఒక నైతిక విరామాన్ని తీసుకుంది. కృష్ణుడి ధర్మబోధతో ఆ నైతిక సంక్షోభం పూర్తిగా తొలగిపోయి కర్తవ్యోన్ముఖుడైన అర్జునుడు మళ్లీ తన గాండివాన్ని గట్టిగా బిగించాడు. అలా ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఈ ఘోర మహాసంగ్రామం అధికారికంగా అత్యంత భయంకరంగా ప్రారంభమైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని విశ్లేషించిన తర్వాత మన మనసులో మిగిలిపోయే ఒక లోతైన ఆలోచన ఇది. ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తులతో ఉన్న లోతైన అనుబంధం, మరోవైపు ఖచ్చితంగా నిలబెట్టాల్సిన అత్యున్నత సైద్ధాంతిక కర్తవ్యం. ఈ రెండింటి మధ్య ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన సంక్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మానవత్వం దేనికి ప్రాధాన్యత ఇస్తోంది? చరిత్ర ఎల్లప్పుడూ ఇలాంటి ప్రశ్నల ద్వారానే రూపుదిద్దుకుంటుంది. కురుక్షేత్రం కేవలం ప్రాచీన కాలపు యుద్ధభూమి మాత్రమే కాదు, మానసిక సంఘర్షణలకు ఒక శాశ్వత వేదిక. ఈ చారిత్రక విశ్లేషణ కొత్త ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.